వెంకటేష్ భూలక్ష్మి కొడుకు. ఈ అబ్బాయి వచ్చేసి 22 ఏళ్ళు, డిగ్రీ వరకు చదివాడు. ఒక 20 రోజుల నుంచి కాలు బాగలేక ఇబ్బందుల వల్ల ఇటు రావడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత చీము ఉందనే ఉద్దేశంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఆ పిమ్మట అది హోల్స్ చేసి ఆ చీము తీసేయడం జరిగింది. తీసిన తర్వాత ఆ అబ్బాయిని ఐసీయూలో పెట్టాలి. ఐసీయూలో పెట్టుకోకుండా పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జనరల్లో పెట్టి చేయడం జరిగింది. మరి అది ఒక ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఆ అబ్బాయి ఇమ్మీడియట్గా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి అందరికీ తీరని లోటు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు ఈ అబ్బాయి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ పేదలే, డబ్బులే, నిరుపేదలే ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లు బాధ్యతగా ఉండాలా, నిర్లక్ష్యంగా చూసి నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఆ అబ్బాయి చనిపోవడానికి కారణాలు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ చెప్పే కారణాలు చెప్పడం కాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఎందుకు చనిపోయినాడు, అది హార్ట్ అటాక్ అనా లేదంటే రకరకాలుగా వాళ్ళు వైద్య పరిభాషలో చెప్తున్నారు, దానిని నివృత్తి చేయాలా. అందులో కూడా చనిపోయేదానికి కారణం ఏమనేది, ఇది వైద్యుల నిర్లక్ష్యమా, తర్వాత డాక్టర్లు పర్యవేక్షణ లోపమా, మరి ఏమైందనేది మాకు తెలియపరిచి పోస్ట్మార్టం నిమిత్తము ఈ కమిటీ వేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించి, మరియు రేపు పొద్దున ఇలాంటి పేద ప్రజలకి అన్యాయం జరుపుకోకుండా ఇంతకు ముందు కూడా హాస్పిటల్లో సౌకర్యాలు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి. వాటి అన్నిటిపైన కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని చేయవలసిందిగా మేము ఈ తరము కోరుతున్నాం.